బీజేపీ బలపడటం కాదండి. వీళ్ళు దీదీ తప్పులు, ఆవిడ చేసిన విధానాలు, ఆవిడ నమ్మిన సిద్ధాంతాలు, అణచివేత ధోరణి, ఇవన్నీ కూడా నియంత్రణతో పోకడలు కూడా ఆవిడ ఓడిపోవడానికి కారణాల్లో ప్రధానంగా పాత్ర పోషించినాయి. అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏ తప్పులు జరిగినాయి, వేరే రాష్ట్రాల పరిస్థితులకి వెస్ట్ బెంగాల్ పరిస్థితులకి ఎందుకు భిన్నమైన వాతావరణం ఉంది అనేది ఒక అనాలిసిస్ చేసి వాటిని సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టే పని చేస్తేనే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ఖచ్చితంగా మరి ఆ దిశలోనే సువేంద్ర అధికారి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. మా పార్టీ ఆఫీసులు చాలా చోట్ల రూరల్ ఏరియాస్ లో, సెమీ రూరల్ ఏరియాస్ లో కూడా మూతపడిన వాటి వాస్తవం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ మొత్తం స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తుందండి బెంగాల్లో, అనుమానం ఏం లేదు. సెంట్రల్ పాలిటిక్స్ లో ఎలాంటి మరి ఒక యూనిటీ ఉన్నా లేకున్నా బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ ఇండివిజువల్ గానే గ్రో అవడానికి ప్రయత్నం చేస్తుందండి. అయితే ఇప్పుడు రెండో టాపిక్ లో మరి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అన్నామలై ఈజ్ ఏ క్రేజీ లీడర్ అండి, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక క్రేజీ లీడర్. అతనికి యూత్ లో చాలా ఫాలో అప్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే అతను ఇండివిజువల్ గా బీజేపీ ఎదగాలి అనే ఒక సిద్ధాంతంతో ఆయన ఫైట్ చేశాడు అధిష్టానంతో. దానికి బీజేపీ అధిష్టానం ఒప్పుకోలా, ఏఐడిఎంకే తోటి ఆయన వెళ్ళడానికి సిద్ధపడింది. ఏఎండిఎంకే అది డిఎంకేలో ఉన్న సీనియర్స్ అందరూ కూడా ఇతనికి నాయకత్వం ఇవ్వడానికి, ఇతని నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఇవన్నీ కూడా అతను అసంతృప్తికి కారణం. అతను 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ 3వ సారి ఆయన ఇష్టపడాల పోటీ చేయడానికి. ఒక ఉన్నతమైన భావజాలం కలిగిన ఆఫీసర్ గా అతను స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరుంది, అవినీతి రహితుడు. సో ఏంటంటే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుడు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. బీజేపీ అతన్ని పోగొట్టుకోవటం మరి దురదృష్టకరం. వాళ్ళ మరి చేసుకున్న ఇదనమాట. అయితే ఏంటంటే ఇవాళ ఇంకొక వార్త కూడా వాళ్ళు చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు ఆయనకి. మీరు పార్టీ వేడొద్దు, రాజ్యసభ ఇస్తాం ఏపీ నుంచి, ఏపీ కోటాలో అని. దానికి కూడా రిజెక్ట్ చేశాడు. అంతటి ఒక సొంత సిద్ధాంతాల మీద, తను నమ్మిన సిద్ధాంతాల మీద నిలబడే నాయకుడు అతను. సో అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా అటువంటి లీడరు. ఇప్పుడు తాజాగా ఏంటంటే సొంత పార్టీ పెట్టుకోవాలి, లేకపోతే సొంత ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోవాలి. యూత్ ఏదైతే జన్జెడ్ కేటగిరీ పీపుల్ ఉన్నారో, ఇవాళ ఓటర్స్ ఉన్నారో, వాళ్ళల్లో ఒక క్రియేట్ చేయాలి, ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే బీజేపీ అధిష్టానాన్ని, ప్రెసిడెంట్ ని కలిసినప్పటికీ కూడా అక్కడ పాజిటివ్ గా అయితే అక్కడ ఏమి జరగలేదు. అతను మరి త్వరలోనే 1-2 రోజుల్లోనే మనం కొత్త పార్టీ పెట్టటమా, లేకపోతే తన కార్యాచరణని ఉద్యమం రూపంగా తీసుకురావాలన్న కార్యాచరణ కూడా ఆలోచిస్తున్నాడని తెలిసింది. అవి ప్రకటించే అవకాశం ఉందండి. 1-2 రోజుల్లో ప్రకటిస్తాడు ఖచ్చితంగా. ఇవాళ అతను ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మరి ఏ అన్నా డిఎంకేలు పక్కన పెట్టండి, మన టీవీకే విజయ్ ఆయన పరిపాలన వైఫల్యాలకు ఒక పక్కలో బల్యం లాగా మాత్రం మన అన్నామలై తయారవుతాడు అనడంలో ఎట్టి సందేహం లేదండి. మొత్తానికి ఏంటంటే ఒక మంచి గట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడరు, యూత్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడరు. అట్లాగే ఏంటంటే డిఎంకే పరిపాలన ఉన్న వైఫల్యాలు, అవినీతిని ప్రస్ఫుటంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. చాలా బలంగా తీసుకెళ్ళటం జరిగింది ఆయన. కాకపోతే అతని సేవల్ని బీజేపీ వాడుకోలేకపోయింది. అతను ఇండివిజువల్ గా ఎదగాలి, ఇండివిజువల్ గా ఉండాలనే అతని వాదనకి పార్టీ ఏకీభవించలేదు. వాళ్ళు ఎలయన్స్ కే ప్రాధాన్యత ఇచ్చి ఇతన్ని దూరం చేసుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం అన్నామలై ఒక మంచి లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతాడు సార్, తప్పకుండా. ఇది మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతన్ని ఒక ఐపీఎస్ గా ఉండి ప్రజల్లో అవినీతి రహితుడిగా ఉన్న ఒక మంచి మనిషి రాజకీయాల్లో ఉండాలి. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మరి ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి అతను మళ్ళీ భవిష్యత్తులో ఒక యువ తరంగాలాగా మరి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. రైట్. మస్తాన్ రావు గారు, మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా అన్నామలై ఆ డిసిషన్ కి అరైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇవన్నీ ఏంటంటే హియర్సేనే, మనకేదో నేషనల్ మీడియాగా మనందరం భావించే ఢిల్లీ మీడియాలో వస్తున్న వార్తలు. ఇప్పుడు అన్నామలైకి సంబంధించి నిన్న మొత్తం కూడా నేషనల్ మీడియా మొత్తం అన్నామలై పార్టీ పెట్టేశాడు, దాదాపుగా పెట్టేసినట్లే అనేది కూడా ఖాయం చేసేసినాయి. మరి ఆయన అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ అంతా ఎందుకు వస్తుంది అంటే ఆయన కనీసం ఇట్లా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా ఆయన ఫారెన్ లో ఉన్నారు, నిన్నగా వస్తున్నారన్నారు, కానీ నిన్నది ఎక్కడా కూడా ఖండించలేదు.
ఖండించకపోవటం అనేది అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. అసలు మామూలుగా ఉంటేనే ఇది ఆయన ఏమైనా ఖండించడం. ఎందుకంటే